ప్రపంచం మొత్తం కంటికి కనిపించని కరోనా శత్రువుతో పోరాడుతోంది. వణికిస్తోన్న వైరస్తో అతలాకుతలమవుతున్న అంతర్జాతీయ సమాజం పూర్తిగా దిగ్బంధంలోకి వెళ్లిపోయింది. ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరించిన ఈ మహమ్మారి మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోంది. కోవిడ్ దెబ్బకు దేశాలన్నీ లాక్డౌన్కి వెళ్లిపోయాయి. ఇలా మనుషులందరూ నిర్బంధంలోకి వెళ్లిపోతే కొన్ని ప్రాణులకు స్వాతంత్ర్యం లభించింది. అభివృద్ధి పేరుతో మనిషి లాగేసుకున్న తమ పూర్వ ఆవాసాల్లో సంచరిస్తూ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నాయి ఆ మూగజీవాలు. కరోనా లాక్డౌన్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా వినిపిస్తున్న మాటిది. కనిపించని ఈ వైరస్ దెబ్బకి ప్రపంచమంతా మూగబోయింది. ఎప్పుడూ వాహనాల ఉరుకులు పరుగుతో రద్దీగా ఉండే రహదారులన్నీ నిర్మానుష్యమయ్యాయి. అయితే ఇప్పుడు ఖాళీ రోడ్లపై మనుషులు వాహనాలకు బదులుగా వన్యప్రాణులు దర్శనమిస్తున్నాయి. ఎప్పుడూ భారీ వాహనాలు రాకపోకలు సాగించే రహదార్లపై జింక పిల్లలు చెంగుచెంగున ఎగురుతున్నాయి. జనాలతో కిక్కిరిసిపోయే వీధులన్నీ అటవీ జీవులకు ఆటస్థలంగా మారుతున్నాయి. ఇరవై 21 రోజుల లాక్డౌన్లో భాగంగా దేశంలో పూర్తిగా నిశ్శబ్దం ఆవహించింది. 130 కోట్ల మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. పొరపాటున రోడ్డు మీదకు వస్తే పోలీసులు లాఠీలకు పనిచెబుతున్నారు. ఇదే అదునుగా వన్యప్రాణులన్నీ రోడ్లపైకి వస్తున్నాయి. మనుషులు తమ నుంచి బలవంతంగా లాగేసుకుని అపార్ట్మెంట్లు, రోడ్లుగా మార్చిన తమ పాత ఆవాసాలను తనివి తీరా చూసుకుంటున్నాయి. ఆహారాన్ని, ఆనందాన్ని వెతుక్కుంటున్నాయి. పశ్చిమ కనుమల నుంచి హిమాలయాల దాకా ఎక్కడ చూసినా ఇప్పుడివే దృశ్యాలు సందడి చేస్తున్నాయి. కేరళలో మొన్నటికి మొన్న ఓ అరుదైన జంతువు దర్జాగా రోడ్డుపై తిరిగేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. మలబార్ సివెట్ అనే అంతరించిపోతున్న క్షీరదం కేరళలోని కోజికోడ్లో రహదారిపైకి వచ్చింది. సాధారణ రోజుల్లో అరుదుగా కనిపించే ఈ జంతువు రోడ్లన్నీ ఖాళీగా ఉండడంతో స్వేచ్ఛగా సంచరించింది. అలాగే నోయిడాలో మనుబోతు సైతం ఠీవీగా తిరిగేసింది. ఇంకొకటి రాత్రివేళలో వాహనాలేవీ లేకుండా చూసుకుని జాగ్రత్తగా రోడ్డు దాటేసింది. ఇక తిరుపతి ఘాట్ రోడ్డుపై జింకల సమూహం ఆహారాన్వేషణలో పడింది. భక్తుల రాకపోకలపై నిషేధం ఉండడంతో జింకలు కుటుంబంతో సహా 7 కొండలపై తిరుగాడుతున్నాయి. యూపీలో మరో జింక ఏకంగా వీధిలోకే వచ్చేసింది. గల్లీలో పరిగెడుతూ తమ వారిని వెతుక్కుంటూ ముందుకు సాగింది. ఇలా సాంబార్ జింకలు, మచ్చల జింకలు, మనుబోతులు పోలీసులతో పాటు పెట్రోలింగ్ చేసేస్తున్నాయి. ఇంట్లో ఉన్నవారి కెమెరాలకు పని కల్పిస్తున్నాయి. అంతేకాదు, ఒడిశాలోని పూరీలోని గోల్డెన్ బీచ్లో జనాలెవరూ లేకపోవటంతో అరుదైన తాబేళ్లు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నాయి. వందల సంఖ్యలో నీటిలోంచి బయటకొచ్చి ఇసుక తెన్నెల్లో సేదతీరాయి. క్వారంటైన్లో ఉన్న జనాలు సైతం జంతువులు, పక్షులతో కాలక్షేపం చేస్తున్నారు. బుల్లి జీవులు భయపడకుండా బయటకు వస్తూ మనుషులెవరూ లేని పరిసరాలను ఆస్వాదిస్తున్నాయి.